మీ ఇంట్లో అచ్చిన పైసలు నిలుస్తలేవు కదా. ఊకూకే ఇంట్లో అందరు దవకాన పాలు అవుతుండులే. మనసు నిమ్మలంగా ఉంటలేదు కదా. ఊకే ఏదో ఒక రంది పట్టుకుని ఉంటుంది కదా. ఆలు మొగల నడుమ లొల్లి పంచాయతీలు కూడా అవుతున్నాయిలే. నాకు అన్ని ఎరకనే అని ఎవ్వడన్నా బాబా అవతారం వేసుకొని ఇంటి ముందుకొచ్చి చెప్పంగానే సామి నీ బాంచన్ అన్ని బరాబరే చెప్పినావు అని ఇంట్లోకి పిలిచి కూసబెడతారు కొంతమంది. గసుంటి మాటలు చెప్పిన ఓ బట్టెవాజ్ గాన్ని నమ్మి ఒక ఆమె దుక్నంలకు రానిచ్చింది. వాడేం కథ చేసిండో చూడురి. జబ్బకు జోలేసుకొని దుకాణంలో కూర్చున్న ఆడామను మత్పరిచ్చేతందుకు ఒక మంచిగా దుకాణంలోకి వచ్చిండు. మీ మీద మంది కన్ను బాగున్న తల్లి, ఇంట్లో వచ్చిన పైసా నిలుస్తా లేదు కదా, దుకాణంలో గిరాకీ కూడా లేదు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నీ బాధలు మొత్తం నాకు ఇరుకైపోయినాయి తల్లి. నా తానా మంచి ఉపాయం ఉన్నది. నేను చెప్పినట్టు చేస్తే నీ ఇంట్లో రంది రౌసులన్నీ పోయి రాజు లెక్క అయిపోతారు మీరంతా. పరిహారం చేయకుంటే మీకు ముంగడా శానా కీడు జరగబోతుంది తల్లి అని ఆమెను బెదిరించేటట్టు చెప్పే వరకు, అయ్యో సామిని బాంచను నువ్వు చెప్పినవన్నీ అవుతున్నాయి, ఏం చేయాలని చెప్పు అనగానే, ఏమీ లేదు తల్లి, నీ పెయ్యి మీద ఉన్న బంగారం తీసి నాకు ఇగో ఈ దస్తిలా పెట్టు అని చెప్పగానే ఆ పిస తల్లి అన్ని తీసి వాని చేతికి ఇచ్చింది. వాడు ఆ బంగారం సొమ్ములను దస్తిలో పెట్టి ముడేసి ముళ్ళ కట్టిండు. గల్లపెట్టి సుట్టు తిప్పిండు. ఓం బీం క్లీన్ అని ఏదో మంత్రాలు చదివిండు. చూస్తుంటే బంగారం మూల్య తీసి తువ్వాల సట్టుకున్న వాని జోలెలు వేసుకున్నాడు. ముందే కట్టుకొచ్చిన అసొంటి మూల్యనే బయటకు తీసిండు. ఇగో ఇది మంత్రి ఇచ్చిన బంగారం, ఇప్పుడే తీయకు, గంట సేపు అయినాక అది అని చెప్పి పని అయిపోగానే చెప్ప ఉరికి ఆవలపడ్డాడు. అబ్బా ఎవరో బాబా దేవునిలే వచ్చి నా కష్టాలన్నీ తీరే ఉపాయం చెప్పిండని లోపట మురిసిన ఈ తల్లి గంట సేపు అయిపోయినాక ముల్లిప్పి చూస్తే ఏమున్నది, గడ్డి పొరకలుగా అనిపించినాయి. అప్పుడు వీడెవడో వచ్చి నన్ను నిలువున ముంచిండని ఒరుక్కుంటా పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిందట. వాని పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీలో రికార్డ్ అయిపోయింది. సినిమాలలో ఇటువంటివి చూసి ఇంత అమాయకులు ఉంటారా అనుకుంటాం, కానీ నాకు బయట అంతకంటే అమాయకులు బాగా మందే ఉన్నారు. వానికి మంది బతుకులు బాగు చేసే పవరే ఉంటే ముందుగా వాడేందుకు ఇట్లా అడక తింటుండే అన్న సోయితోటి ఆలోచన చేస్తే ఇట్లా మక్కరగాలతోటి గుండు కొట్టించుకునే అక్కర ఉండదు. చూస్తురు కదా, ఇట్లా ఎవడన్నా వచ్చి కష్టాలు పోగొడతా అని తాయితులు కట్టుకోరి, యంత్రాలు కట్టుకోరి, మంత్రాలు వేసిన నిమ్మకాయలు పెట్టుకోరని మత్పరిస్తే అస్సలే నమ్మకూరి. అట్టిగా జేబులకు ఛిద్రం పెట్టుకోకూరి అన్నట్టు ఇది పంజాబ్లో ఉన్న మోగా అనే ఊర్లైంది కథ.